హాయ్ అందరికీ. ఈరోజైతే నేను ఏం వంటలు చేస్తానో డే మొత్తంలో నేను చూపిస్తాను. ఏమేం చేస్తామో నేననే కాదు, ప్రతి ఇంట్లో ప్రతి లేడీస్ది అదే పని ఉంటుంది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. కొందరు ఒక్కొక్క రోజు ఒకటి తక్కువ వేయచ్చు, ఒకటి ఎక్కువ వేయచ్చు, కానీ వంటలు అయితే సేమ్ ఉంటాయి అందరి ఇళ్ళల్లోనైతే. నేను ఇప్పుడైతే అదే మీకు చూపిస్తాను. నేనైతే డైలీ ఏమేమి వంటలు చేస్తాను అంటే చూపిస్తాను. డైలీ ఒకటే రకం అయితే ఎవరింట్లో ఉండవు, అన్నీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా అదే చూపిస్తాను. ముందైతే ఈ చపాతీ పిండిని అయితే కలిపాను నేను ఫస్టే. ఈ వీడియో తీయక ముందే నేనైతే ఫస్ట్ కలిపి పెట్టుకున్నాను ఈ చపాతీ పిండిని అయితే కలిపి అయితే ఒక 5 మినిట్స్ అయితే నాననిద్దాము. ఇప్పుడు మార్నింగ్ 9 అయితే అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసిన నేను కిచెన్లోకి వచ్చి అయితే వంట అనేది చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడైతే రైస్ పెడుతున్నాను. నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే ఇప్పుడు కడిగి పెట్టేస్తున్నాను. నేనైతే ఇప్పుడు నానబెట్టలేదు రైస్ని, అయితే డైరెక్ట్గానైతే వండేస్తాను ఎప్పుడు. ఇవైతే కడిగిన ఇప్పుడు స్టవ్ మీదనైతే పెడుతున్నాను. పెసరపప్పు అయితే వండదామని అయితే అనుకుంటున్నాను. ఈ పెసరపప్పునైతే ఇప్పుడు నానబెట్టుకుంటాను ఒక 2 మినిట్స్ అంతే. నేనైతే ఎక్కువ నానబెట్టను, హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ అట్లా. వండే ముందే ఏదైనా నానబెట్టి చేస్తాను అంతే. మళ్ళీ నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని వండడం అదంతా నేను అస్సలు చేయను. కిచెన్లోకి వచ్చినా అంటే వంట చేసేస్తాను అంతే. దానికి ముందు వచ్చి నానబెట్టేసరి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి మళ్ళీ పోయి ఇదంతానైతే పెట్టుకొని నేను పని ఏదైనా కానీ 5 మినిట్స్ పని అంతే. కడిగేసి అయితే పక్కన పెట్టేసిన కొన్ని వాటర్తోనైతే ఒక 2 మినిట్స్ నానుతుందని. ఇప్పుడైతే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. పప్పులోకి అయితే పచ్చిమిర్చి అయితే వేయకుండానైతే కారంతోనైతే చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఒక పెద్ద ఆనియనే కట్ చేసుకుంటున్నాను. పక్కననైతే రైస్ అయితే ఉడికిపోతుంది. ఈ రైస్ ఉడికే వరకు అయితే పప్పులోకి కావాల్సినవి అయితే సెట్ చేసుకుంటున్నాను. ఈ రైస్ని అయితే పక్కన స్టవ్ మీద పెట్టేసి అయితే ఇప్పుడైతే కర్రీ వండడానికి అయితే వేరొక గిన్నెనైతే పెట్టుకున్నాను. ఈ గిన్నెలోనే చేస్తాను. ఇప్పుడు పప్పు అయితే కొంచెమే పప్పు కాబట్టి ఇంత చిన్న గిన్నెలోనైతే అవుతుంది. ఇప్పుడైతే తగినంత ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాతనైతే ఆవాలు జీలకర్రనైతే వేసుకుంటున్నాను. పప్పులోనైతే ఇవి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా, కంపల్సరీగానైతే ఇవి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాతనైతే అవి వేగిన తర్వాతనైతే ఆనియన్స్నైతే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాతనైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది ఈ పప్పులోనైతే. ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనైతే పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. పప్పు కొంచెమే కాబట్టి క్వాంటిటీ కూడా అన్ని కొంచెమే తీసి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులోనైతే పప్పు యాడ్ చేసుకోవాలి. వాటర్లో నుండి అయితే వాటర్ లేకుండానైతే పప్పునైతే తీసి వేసుకోవాలి. ఈ గిన్నెలోనైతే వేసుకొని అయితే ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనైతే మగ్గనివ్వాలి. కంపల్సరిగా ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది పప్పు టేస్ట్ అయితే. లో ఫ్లేమ్లోనైతే ఒక 5 మినిట్స్ నూనెలో మగ్గిన తర్వాతనైతే ఇందులోనైతే ఇప్పుడైతే చిన్నవి ఒక 2 టమాటాలనైతే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో టమాటాలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. టమాటాలు వేయకుండానైతే అంత బాగా ఏమనిపించదు. టమాటాలు వేసుకొని అయితే మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాతనైతే ఇందులోనైతే ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. కారం అయితే తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు అయితే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడైతే 5 మినిట్స్లో అవుతుంది, తొందర అవుతుంది. అందుకే ఈ పప్పు అయితే ఎక్కువ ఇదే చేస్తుంటాను నేనైతే అర్జెంట్ ఉన్నప్పుడైతే. ఇది ఒక 5 మినిట్స్ అయితే కారం వేసి అయితే ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాతనైతే నూనెలో ఫ్రై అయిన తర్వాతనైతే ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ అయితే వేసుకుంటున్నాను నేను పప్పు ఉడికేంత వరకు అయితే. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడకనివ్వాలి. ఇందులోనైతే ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నాను. ఏ పప్పులోనైతే కరివేపాకు అయితే టేస్ట్ కదా ఏ పప్పులోకైనా, అందుకే కరివేపాకు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు పప్పునైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనిస్తే అయిపోతుంది. ఒక పక్కన రైస్ కూడా ఉడికిపోయింది, దాన్ని అయితే వంపేస్తున్నాను. రైస్ అయితే చాలామంది వంపద్దు అంటారు, కొంతమంది అయితే వంపాలి అంటారు. ఏమో నాకైతే తెలియదు, కానీ నేనైతే రైస్ కుక్కర్లో పెడతా రైస్ ఎక్కువ. ఇలా పెట్టినప్పుడు అయితే కంపల్సరీగా వంపుతా. రైస్ కుక్కర్లోనైతే వంపం, కానీ ఇందులోనైతే వంపే ఛాన్స్ అయితే ఉంటుంది కదా, అందుకే వంపేస్తూ ఉంటాను. అన్నం అయితే అయిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెడితేనైతే అయిపోతుంది అన్నం స్టవ్ అయితే ఆఫ్ చేసి అయితే అన్నంనైతే పక్కన పెట్టేస్తున్నాను. తర్వాతనైతే కర్రీ అయితే అటు పక్కన పెట్టేసి అయితే ఇప్పుడైతే టీ పెడుతున్నాను. టీ అయితే ఒక కప్ అయితే పెడుతున్నాను.
నీలోఫర్ టీ అయితే నేనైతే 1 మంత్ నుండి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే వాడండి. టేస్ట్ అయితే అన్ని టీల కన్నానైతే ఇంకా చాలా టేస్ట్ ఉంది ఈ టీ అయితే. ఈ నీలోఫర్ టీ అయితే మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడైతే అక్కడ స్టాల్స్ వేసిండ్రు అయితే అక్కడనైతే తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్ని టీల కన్నా కొంచెం టేస్ట్ ఎక్కువ అనిపించింది. అందుకే యూజ్ చేస్తున్నా అప్పటి నుండి అయితే. మేము ఫస్ట్ టైమే ఈ టీ వాడడం అయితే మేము 1 మంత్ నుండే ఎక్కువ యూజ్ చేస్తున్నాం అంతే. అంతకుముందైతే రెడ్ లేబుల్ అవే వాడుతుంటిమి కానీ ఇది మొన్ననే తీసుకున్నాము ఈ టీ పౌడర్ కూడా. ఒక పక్కననైతే పప్పు అయితే ఉడికిపోతుంది. టీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు కదా. నేనైతే మిల్క్, వాటరు, టీ పౌడర్, షుగర్ ఒకటేసారి యాడ్ చేస్తా. ఇవి యాడ్ చేసి ఒకటేసారి పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనైతే మరగనిస్తాను అంతే. ఎక్కువసేపు అయితే ఇట్లా టీ పౌడర్ ఒకసారి, షుగర్ ఒకసారి అయితే యాడ్ చేయను. కొంతమంది వాటర్ కూడా ఫస్ట్ బాయిల్డ్ అయిన తర్వాతనే మిల్క్ యాడ్ చేస్తారు. నేనైతే అట్లా ఏం చెయ్యను. 4 ఒకటేసారి యాడ్ చేసి అయితే పెట్టేస్తాను. టీ అయితే అయిపోయింది. ఇప్పుడు పప్పు కూడా కంప్లీట్గా ఉడికిపోయింది. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం ఉడికితే బాగుంటుందని. వాటర్ మొత్తానికే లేవా పప్పులా, అందుకే ఇంకా కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే ఒక 3 చపాతీల వరకైతే కలిపి పెట్టిన అంతే. ఎక్కువనైతే ఏం చేస్తలేను. ఒక్కరికి అయ్యే వరకే అంతే. ఒక 3 వరకైతే చేస్తున్నాను. నేనైతే డైలీ అయితే టిఫిన్ అయితే చెయ్యను. ఎప్పుడో ఒకసారి అయితే స్కిప్ చేస్తాను. డైలీ అన్నట్టయితే ఏమీ ఉండదు. ఈ సమ్మర్లోనైతే ఇంకా బాగా ఏం చెయ్యను. వీక్లోనైతే ఒక 3 డేస్ అయితే కంపల్సరీగా చేస్తా. 3-4 డేస్. మిగతా డేస్ అయితే స్కిప్ చేస్తా. డైలీ అన్నట్టయితే ఏం చెయ్యను. ఈ టిఫిన్స్ చేసినప్పుడైతే ఇంకా చట్నీ కూడా ఉంటుంది మార్నింగ్. కానీ ఇవాళనైతే చపాతీ చేస్తున్నా కాబట్టి ఆ పప్పులకైతే మంచిగా సెట్ అవుతుంది. ఈ చపాతీతోనైతే ఆ పప్పు మంచిగా ఉంటుంది టేస్ట్. అందుకే తొందర అవుతుందని చపాతీ చేస్తున్నా అంతే. చపాతీలు అయితే ఎప్పుడు చేసినా నేనైతే మడతలేసి చేస్తాను. నాకైతే వట్టి చపాతీలు ఎందుకో అంత టేస్ట్ అనిపించవు. అయినా అని నేను చెయ్యను. చేస్తే పుల్క చేస్తానేమో కానీ ఇట్లా డైరెక్ట్ పెద్దగా చేసే చపాతీలనైతే మడతలు వేయకుండానైతే ఎప్పుడు చేయలేదు నేనైతే. కొంచెం నూనె పెట్టి చేస్తేనైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది. పొరలు పొరలుగా వంగుతుందని అయితే నేనైతే ఎప్పుడైతే ఇట్లనే చేస్తాను. నార్మల్ చపాతీల కన్నానైతే ఇట్లా మడతలు సమోసా షేప్లోనైతే మడతలు పెట్టేసి అయితే అందులోనైతే నెయ్యి అయినా లేదంటే నూనెనైనా అప్లై చేసి అయితే ఇట్లా మడతలు వేస్తేనైతే మంచిగా టేస్ట్ వస్తాయి. చపాతీలు అయితే 24 అవర్స్ అయితే మెత్తగా ఉంటాయి. అందుకే నేనైతే ఎప్పుడు ఇట్లా మడతలు వేసి చేస్తాను. వట్టి అయితే ఏం చెయ్యను. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు అయితే అయిపోయింది. ఇప్పుడు చపాతీలు అయితే చేస్తున్నాను. ఈ చపాతీలు మడతలేసే టైంలోనైతే మనం బటర్ అయినా లేకపోతే నెయ్యి అయినా వేసుకుంటేనైతే ఇంకా మంచిగా వస్తాయి. నూనె పెట్టుకున్న బాగానే వస్తాయి కానీ ఆయిల్ కన్నానైతే ఇవి రెండే ఇంకా టేస్ట్ వస్తాయి. నేనైతే ఎక్కువనైతే రైస్ కన్నానైతే రోటీసే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. టిఫిన్స్ అయినా రోటీస్ అయినా ఎక్కువ తింటాం కానీ రైస్ బాగా తక్కువ తింటాం మేమైతే ఇంట్లో. ఈ రోటీస్ కూడా ఈ ఒక గోధుమ చపాతీలే కాకుండానైతే రాగి పిండితోనైనా జొన్న పిండితోనైనా ఏదో ఒక పిండితోనైతే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తా కానీ రైస్ అయితే ఎక్కువ తినము. లేదంటే ఈవినింగ్ పూట ఎక్కువనైతే టిఫిన్స్ చేసుకుంటాము. రైస్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యము ఇంట్లోనైతే. మేమనే కాదు ఇప్పుడైతే చాలామంది ఊర్లల్లోనైనా అంతే. జొన్న రొట్టె, బియ్యం రొట్టె అనుకుంటా ఈవినింగ్ అయితే అస్సలు అన్నమే తినట్లేదు. ఊర్లోనైనా అంతే. మడతలేసిన చపాతీ అయితే అందరికైతే రౌండ్గానైతే రావు కదా. కొంతమందికైతే అసలుకే రావు. కానీ నేనైతే మంచిగానే చేస్తా. స్పీడ్గానే చేస్తా, ఫాస్ట్గానే. నేను కలిపిన పిండి అయితే ఒకరికి అయ్యే అన్ని 3 చపాతీస్ అయితే అయినాయి. క్వాంటిటీ కూడా నేను అంతే కలిపిన 3 అయ్యే వరకు అయితే కలిపి అయితే ఇప్పుడైతే నాన్ స్టిక్ అయితే పెట్టుకున్నాను. ఇది వేడైనాకనైతే ఇప్పుడు చపాతీ వేస్తున్నాను. చపాతీనైతే ఎప్పుడైతే మనం ఆయిల్తో చేస్తే ఏం కాదు కానీ పిండితో చేస్తేనైతే అట్లా వేయాలంటారు. ఎందుకంటే పిండి దానికి ఏమన్నా ఉన్నా అని ఇట్లా పోతుందని అట్లా 3 టైమ్స్ అట్లా అనేసి అయితే ఇట్లా పెనం మీద వేస్తాము మేమైతే. ఏ పిండి రొట్టెలైనా అని జొన్న పిండి అయినా గోధుమ పిండి అయినా ఇట్లా బియ్యం పిండి అయినా ఇట్లా వేస్తాము. తర్వాతనైతే చపాతీలను కాల్చుకోవడమే. నేనైతే మార్నింగ్ నుండి నైట్ వరకు ఏమేమి చేస్తానో చూపిద్దాం అనుకున్నాను. కానీ మార్నింగ్వే చూపిస్తున్నాను అంతే. మళ్ళీ ఈవినింగ్ దాకానైతే ఏం తీయలేదు వీడియో. ఓన్లీ మార్నింగ్వే. ఈ లోపైతే చపాతీలు కూడా కంప్లీట్ అయినాయి. చూడండి ఈ పప్పుకి ఈ చపాతీలకైతే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.